సో హాయ్ అండి, దిస్ ఇస్ నైతం. డే 13 యాక్చువల్లీ. నిన్న మొన్నటి ట్రిప్ హైదరాబాద్ టు ఆదిలాబాద్. సో మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఇక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే సిగ్నల్ లేదు. ఇట్స్ మై మిస్టేక్. సో ఈరోజు మళ్ళీ ఇక్కడ నుంచి మా 10th క్లాస్మేట్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. అది వచ్చేసి కేరామేరీ సైడ్ ఉంటుంది. సో కేరామేరీ డిస్టిక్, అదే కుమ్రంభీం కేరామేరీ ఆసిఫాబాద్. సో ఆ సైడ్ వ్యూ చూపిస్తాను మీకు. సో ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ నుంచి బయలుదేరాను. నేను ప్రెసెంట్ ఆగింది అయితే మన సీతగొందిలో. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక కేరామేరీకే మా ఇంటికి ఇంకా వెళ్ళాను. సో అటు నుంచి ఒకవేళ రిటర్న్ బ్యాక్ అయితే ఈవినింగ్ ఇంటికి వెళ్ళాల్సి వస్తుందేమో. సో ఊర్లో ఇంట్లోనే మ్యారేజ్ ఉంది 14కి. యాక్చువల్లీ వచ్చింది దానికోసమే, కానీ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు కాబట్టి సో వాళ్ళ మ్యారేజ్ కూడా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. టుడే కేరామేరీ వెళ్ళాలి. సో అంతలోపు మీకు నా జర్నీని పరిచయం చేస్తాను. యాక్చువల్లీ మొన్న వచ్చేటప్పుడు అది హెల్మెట్ ట్రాప్ అనేది బాగా కదులుతుండే. సో అది నా మిస్టేక్. నేను కరెక్ట్ గా ఫిట్ చేయలేదు, ఇన్స్టాల్ చేయలేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత నిన్న మంచిగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి ట్రయల్ చేశాను. సో ఇట్స్ నా పర్ఫెక్ట్. చూద్దాం. యాక్చువల్లీ మీకు ఆదిలాబాద్ కూడా వ్యూ చూపించాలనుకున్నాను, బట్ కుదరలేదు. సో అది వీడియో తీసిన తర్వాత అప్లోడ్ చేయాలంటే అక్కడ నేనున్న ప్లేస్ లో సిగ్నల్ లేకుండే. సో అది మా అత్తారిలో. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మ్యారేజ్. అది 10th క్లాస్మేట్. యాక్చువల్లీ మా 10th బ్యాచ్ వచ్చేసి 14 to 15 అయింది. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. సో చూద్దాం. ఎవరెవరు వస్తున్నారు అనేది ఐడియా లేదు. సో ఇద్దరు ముగ్గురు కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే మేము కూడా వస్తున్నామన్నారు. సో ఎంతమంది వస్తే అంతమంది మీటప్ అవుతాం. చాలా మంది రాలేదు, వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నారు కాబట్టి. సో ఫ్రెండ్ అనేది మీట్ అయితేనే ఫ్రెండ్ కాదు. అతను నా ఫ్రెండ్, చాలా ఇయర్స్ వరకు కలిసి చదువుకున్నాము అండ్ చాలా మూమెంట్స్ ఎంజాయ్ చేశాము అని గుర్తు చేస్తే చాలు, కలిస్తేనే ఫ్రెండ్ అనుకోరు. సో అదైతే నేను 100% కరెక్టే. సో మీట్ అవ్వడం అనేది ఏముంటారండి, మహా అయితే వాళ్ళ లైఫ్ కొద్దిగా చేంజ్ అవుతుంది, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ మారుతుంది, ఫేస్ మారుతుంది. కాకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ వాయిస్ అనేది అలాగే ఉండిపోతుంది. సో అలానే ఉంటుంది కూడా. ట్రై చేద్దాం. మనతో అయ్యేంత వరకు అయితే, వీలైనంత వరకు కొంతమందిని కలుద్దాం, మన 10th క్లాస్మేట్స్ ని. యాక్చువల్లీ అతను స్టార్టింగ్ నుంచే ఇన్వైట్ చేశారు. సో వెళ్దాం. ఎలా ఉంటది ఏంటి, ఎవరెవరు కలుస్తారు అనేది దారిలో చూపిస్తాను. ఇది NH-44. సో ఇక్కడ నుంచి నేను మధ్యలో సీతాకుండి అనే ఊరు ఉంటది. సో అక్కడ నుంచి రైట్ కొట్టేశాను. సో మా పేరెంట్స్ వాళ్ళ విలేజ్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గరనే మా ఫ్రెండ్ పెళ్ళి ఉండే, వాళ్ళ దగ్గర ఊర్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు. సో అక్కడనే పెళ్ళి మ్యారేజ్ ఉండే, అక్కడ అటెండ్ అయ్యి అక్కడ నుంచి అక్కడనే వెళ్ళిపోయాను. అక్కడ ఉండిపోయాను నైట్ అంతా. సో 2 days అనుకోండి. చూద్దాం.
ఇంకా ఉన్న రోజులలో ఏమేమి కలుస్తాయో, ఎవరెవరు కలుస్తారో, ఏమేమి చూస్తానో, ఏంటి ఏమేమి చెప్తానో. సో ఐ ట్రై టు మై బెస్ట్. యాక్చువల్లీ మ్యారేజ్ 2కి రండి, 2-1 అలా స్టార్ట్ అవుతుంది. బట్ ఎర్లీగా స్టార్ట్ అయింది ఎందుకంటే నాకు కొంచెం మధ్యలో పని ఉన్నది. సో మధ్యలో ఎక్కడంటే మా విలేజ్ దగ్గరను, మా విలేజ్ నుంచి ఒక 5 km. అక్కడ మేము అంగడి అయినా సరే ఏమన్నా కొనాలన్నా అక్కడనే వెళ్తాము. సో అన్ని దొరుకుతాయి అన్నట్టు. ముఖ్యంగా ఆ ఏరియా చుట్టుపక్కల మొత్తం ట్రైబల్స్ ఉంటారు. సో ట్రైబల్స్ కావాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి ఆడ. సో ఇవ్వండి, బోర్డు మీకు చూపిస్తాను. నిర్మల్ ఉట్నూర్, నిర్మల్ స్టేట్ ఉట్నూర్. నేను నిర్మల్ నుంచి వచ్చాను కాబట్టి ఉట్నూర్ ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. సో అది మా విలేజ్ యొక్క మండలం. చూద్దాం ఏమేమి ఉంటాయో. ముందు ముందు ఏం చూస్తారో మీకు చూపిస్తాను. సో ఇది టన్నల్ అన్నమాట, ఆ సైడ్కి వెళ్ళొచ్చు. నేను సర్వీస్ రోడ్కి లెఫ్ట్ దిగాను. సో ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ముంగట మన ఉట్నూరు రోడ్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లైఓవర్, అదే మన హైవే ఎక్కే ప్లేస్కి ఎండ్ అవుతుంది. ఇది హైవే రోడ్ పైన, నేను కింద సర్వీస్ రోడ్ నుంచి లెఫ్ట్ కొట్టాను. సో ముంగట వచ్చేసింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడితే స్ట్రేట్ గా మా ఊరి సైడే. మా ఊరు అనే కాదు, ఈ రోడ్ అనేది డైరెక్ట్ హైదరాబాద్ కూడా తీసుకెళ్తుంది మీకు. సో ఎక్స్ రోడ్ నుంచి కేరామిరి ఇదే అండి, ఇది టన్నల్. అది వచ్చేసి స్టేట్, ఇది మా ఊరు సైడ్. ఇది గుడిహత్నూరు, ఇది వచ్చేసి గుడిహత్నూరు అండి. సో వన్ వే. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే వన్ వేనే ఉంటుంది. ఇక్కడ మధ్యలో డివైడర్స్ కానీ ఏముండవు, సిగ్నల్స్ అంటూ కూడా ఏముండవు. సో మనమే జాగ్రత్త పాటించాలి. చూసారు కదా, నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇక్కడ 3-4 బ్రేకర్స్ ఉంచారు. కారణం ఏంటంటే ఇదిగోండి, ఇటు కనిపిస్తున్న స్కూలు, అది మోడల్ స్కూల్ అంటారు, గుడిహత్నూరులో ఉన్నది. సో కనిపిస్తలేదు, చెట్లు అడ్డంగా ఉన్నాయి. ఇది వచ్చేసి గుడిహత్నూరు పారవంగానే మా సైడ్కి వచ్చే దారిలో పెట్రోల్ బంకు హెచ్పి. సో అది స్కూల్, అందుకని అనుకుంటా బ్రేకర్స్ కొత్తగా వేశారు. మరి ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఈవినింగ్ టైంలో ఆర్టీఓ ఉంటారండి ఆ ప్లేస్లో, బ్రేకర్స్ వేసిన ప్లేస్లో. ఖచ్చితంగా వారంలో 2-3 సార్లు అయినా ఉంటాడు. అదేంటో మరి, అదే ఆయనకి స్పెషల్ స్పాట్ అనుకుంటా. సో ఏ డాక్యుమెంట్స్ లేకుండా అయితే ఈ ఏరియాలో ప్రయాణించడం కొంచెం ఇబ్బందికరమే, ఎందుకంటే గుడిహత్నూరు దగ్గర రాగానే ఆర్టీఓ పట్టిస్తారు. ఆ సైడ్ మా సైడ్ అయితే అంత ఏముండదు. అంటే మా ఊరికి వెళ్ళే దారి క్రాస్ అవ్వగానే షాంపూర్ అని ఊరు వస్తుంది. సో అక్కడ కూడా ఎస్ఐ ఉంటారు, ఉత్తర్ ఎస్ఐ, అది కూడా అప్పుడప్పుడు ఉంటారులే. మా లోకల్స్ లా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉండరు కాబట్టి, సో వీళ్ళే ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తారు. ఇది వచ్చేసి గుడిహత్నూరు నుంచి రామ్జీగూడ
లెఫ్ట్. అన్ని ఊర్లు చెప్తాను మీకు. మా ఊరి నుంచి మా ఊరికి రావాలంటే ఏ విలేజెస్ పాస్ అవ్వాలనేది చాలా మంది అంటుంటారు, మీ విలేజ్ ఆదిలాబాద్ విలేజ్ అడవేనా అని. అవునండి, అడవి. ఎందుకంటే మేము మొత్తం ఆదిలాబాద్ డిస్టిక్ కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ లలో ఎన్ని డిస్టిక్లు అయితే ఉన్నాయో అన్ని డిస్టిక్లలో నివసించే ట్రైబల్స్ అందరూ అడవులలోనే ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేచర్ నేచర్ డివైడే కాబట్టి. సో నేచర్ ని పూజిస్తారు, నేచర్ ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తారు. సో ఇక్కడ చెట్లు ఎక్కువ, దాని పరంగా అది మరియు గుట్టలు కూడా ఎక్కువనే. సో అందుకే చెట్లు అడవులు ఎక్కువ ఉంటాయి. కొంతమంది అడవుల డిస్టిక్ అంటారు, కొంతమంది పూర్ డిస్టిక్ అంటారు ఆదిలాబాద్ ని. ఇన్ఫాక్ట్ నిజంగానే చెప్పాలంటే ఇక్కడ ఉన్న ట్రైబల్స్ నివసిస్తారు. సో అందుకనే కొంచెం వెనుకబడిన డిస్టికే. పర్లేదండి, ఏదో రోజు మా డిస్టిక్ కూడా అన్ని డిస్టిక్ లాగానే డెవలప్ అవుతుంది. ఆ రోజు నేను ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను మా డిస్టిక్ ఇప్పుడు పూర్ డిస్టిక్ కాదు, డెవలప్డ్ డిస్టిక్ అని. సో ఇక్కడ ఉన్న నాయకులు ట్రై చేస్తూనే ఉంటారు డెవలప్ చేయడానికి ఆదిలాబాద్ డిస్టిక్ ని. చేయాలి కూడా. నాయకులను ఎన్నుకునేది వాళ్ళకి సహాయపడతారని, వాళ్ళ డిస్టిక్ ని వాళ్ళ చుట్టుపక్కల సరౌండింగ్స్ ని డెవలప్ చేస్తారని. చేయాలి, తప్పదు. ఈసారి మా సైడు మా నియోజకవర్గం అనేది ఖానాపూర్. ఎమ్మెల్యే వచ్చేసి వెడమబుజ్జి పటేల్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇది వరకు ఉన్నది కేసీఆర్ సార్ ప్రభుత్వమే. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిలిచిందో తెలీదు. అది ఏది నిలిచినా సరే డెవలప్ చేయాలి, అది ముఖ్యంగా. అది ఏ ప్రభుత్వం అయినా సరే అండి, డెవలప్ కోసం ప్రయత్నిస్తే చాలు, ఆ ప్రభుత్వం మంచిగానే అనుకుంటారు. కావాల్సింది డెవలప్మెంట్. రాజనీతులు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఎలాంటి వాళ్ళు అది కాదు, ముఖ్యంగా వాళ్ళు చేసే డెవలప్మెంట్ బాగుందా లేదా అదే కావాలి ప్రస్తుత సిచ్యువేషన్ లో. సిద్ధం వెంబగుజ్జు సార్ గారు ఇంకైతే 2-3 years ఉంటారనుకుంటాను. 2026 ఆర్ ఇదే 26, 28, 27 వరకు ఎలక్షన్స్ కదా మళ్ళీ 4 years తర్వాత. సో అన్ని గెలవచ్చు మంచిగా చేస్తే. నాకు నమ్మకం ఉంది మంచిగా చేస్తారని. ఎందుకంటే అతను కూడా ట్రైబల్ పరిస్థితులు అనుభవించిన వ్యక్తి. వచ్చేసి రాధాపూర్, మళ్ళీ లెఫ్ట్. మీకు మధ్యలో వచ్చే మెయిన్ గ్రామాలు చూపించాలనుకుంటున్నాను, బట్ ఇంకా రాలేదు. ముంగట దోషం వస్తుంది గుడాపూర్ పారవంగానే. సో దోషం ఊరే. ఇదండి అడవి. మీకు కనిపిస్తున్న పొలాలు, చేన్లు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత గ్రీనరీ ఏం కనిపించదు మీకు. హైవేలో నడిపినంత ధైర్యం ఇక్కడ రాదండి, ఎందుకంటే ఇది 1-way హైవేనే, ఇక్కడ డివైడర్స్ అంటూ ఏముండవు. సో మనకు ఓవర్టేక్ చేసే వెహికల్స్ కూడా మన సైడ్ నుంచి వెళ్ళిపోతాయి, అదే నా భయం. నేను ఎంత సేఫ్టీగా ఉన్నాను అనేది ముఖ్యం కాదు, నా ఎదుటి వాళ్ళు కూడా అంతే సేఫ్ గా ట్రై చేయాలి. సో ఇది వచ్చేసి ఇంకరిగూడను ఏమనుకుంటా, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది. సో అక్కడ కొంచెం ఆవాలనుకున్నాను, బట్ నా దానికి కార్ వస్తుంది. ఎందుకు చెప్పాను కదా 1-way హైవే అని, దాంట్లో ఛాన్స్ కూడా ఉండదు. సో ఇదండి బోర్డు చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి తోషం, ఓకేనా. విలేజ్ మామూలుగా చిన్నగానే ఉంటాయి, చెప్పాను కదా మా డిస్టిక్ అనేది పూరే అని. కాకపోతే కొన్ని
దొరికితే కొన్ని డిస్టిక్కే వెళ్ళాలి. రోడ్ పొంటే ఉంటాయి కొన్ని కావాల్సినవి, కిరాణా షాప్స్ కానీ, సెలూన్స్ కానీ, టీ షాప్స్ కానీ, హోటల్స్ కానీ, ఎక్కడైనా సరే రోడ్ పొంటే ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్న ఆనందపు జీవితం మరెక్కడా దొరకదండి, పల్లెటూరులో దొరికినంత ఆనందం. కానీ సంపాదన కోసం పరుగు పెట్టడం తప్పదు. అది వేరే ఊరికో, వేరే డిస్టిక్కో, వేరే స్టేట్కో, లేదా వేరే సిటీకో. సో సరౌండింగ్ వాళ్ళు నన్నే చూస్తున్నారు. నా హెల్మెట్ రాత్కి మౌంట్ పెట్టి మొబైల్ గైడ్ పెట్టాను, వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ప్లస్ నా డోమ్కి అల్ట్రా హెచ్డి ఉంది కెమెరా, గోప్రో. సో స్మాల్ మినీ గోప్రో అన్నట్టు నేను నా బడ్జెట్ అంతగా ట్రై చేశాను. చూద్దాం, ముంగట మంచి గోప్రో కొని మంచి వీడియోలు షూట్ చేస్తాను. ఇక్కడ మధ్యలో విలేజెస్ లేవు, అయినా సరే బ్రేకర్స్ ఉన్నాయి. కారణం చెప్పాలంటే ఈ సైడ్ చిన్న లోకల్ విలేజెస్ ఉంటాయి, రోడ్ ఉంటుంది. సో అందువల్ల అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ని ఏమైనా ఇబ్బందిగా ఉంటుందని రోడ్లు ఉన్న చోట కూడా బ్రేకులు వేస్తారు. సిటీలో సిగ్నల్స్ ఎలానో మా లోకల్ డిస్ట్రిక్ట్స్లలో బ్రేకులు అలాగా. అక్కడ సమయం ఇస్తారు, ఇక్కడ సమయం ఉండదు. కాకపోతే మనమే వెయిట్ చేయాలి. మేజెస్ అదే జొన్నలు, మొక్కజొన్నలు, సారీ. బాగున్నాయి కదా, మా ఊరికి వెళ్ళే దారిలో మొక్కజొన్నలు అన్నీ ఉంటాయి. గ్రీనరీ బాగుంటుంది అబ్బా, ఇదండి. కాకపోతే భయం ఏంటంటే చుట్టుపక్కల అడవులు, చెట్లు కదా, గుట్టలు. సో అడవి పందులు ఎక్కువ వస్తాయి. అందువల్ల అప్పట్లో అయితే ఏం పట్టించుకునేవాడు కాదు, లేదా జాగారం ఉంటుండే చేన్లనే. సో ప్రెసెంట్ అయితే ఈ జనరేషన్ లో మొత్తం కరెంట్ ఇచ్చేస్తారన్నమాట. మొత్తం సరౌండింగ్, మొత్తం చైన్ సరౌండింగ్ మొత్తం కరెంటే ఇప్పిస్తారు, కరెంట్ కనెక్షన్ ఉంటుంది. బాగుంది వెదర్. ఇప్పుడు సమ్మర్ కదా, సో రబీ పంట అనేది మామూలుగా అందరికీ తెలుస్తారు అన్నమాట ముందే, ఏ పంటకి ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది. సో దాన్ని బట్టి రైతులు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు మొక్కజొన్న దిగుబడి ఎక్కువ కాబట్టి మొక్కజొన్న వేస్తారు. ఒకవేళ కొంచెం మొత్తంలో మాత్రం గోధుమ అండ్ జొన్నలు వేస్తారండి, అదే ఇంటికి తినడానికి సరిపడంత. సో ఇక వాళ్ళు అమ్ముకోవడానికి మాత్రం మొక్కజొన్నలు. ఇవ్వండి, మొక్కజొన్నల వల్ల యూస్ఫుల్ ఎంతో మీకు అందరికీ తెలుసు. ఇదండి దానోరా బి లోపల ఉంటది ఇటన్నమాట. సో ఇక్కడ నుంచి కొంచెం లోపల వెళ్తే మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వస్తుంది, సంతోష్ అని. సో ఒకవేళ నా వీడియో చూస్తే హాయ్ సంతోష్ నీకు. మా ఫ్రెండ్ వచ్చేసి పటేల్ అన్నమాట, ఊర్లో పెద్ద మనిషి అన్నట్టు.
అతని బిహేవియర్ బాగుంటుంది అబ్బా, నిజంగా చెప్పాలంటే. నాతో నేను అతనితో కానీ నాతో అతను కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ కాలేజ్ చేసేటప్పుడు ఒకటే హాస్టల్. సో అతని స్టడీ వేరే అయినా సరే హాస్టల్ ఒకటే కాబట్టి మా విలేజెస్ కూడా దగ్గర దగ్గరనే కాబట్టి సో అలా పరిచయం. మాట్లాడే విధానం కానీ ఆలోచించే మనస్తత్వం కానీ బాగుంటది. చాలా మంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు, కాకపోతే బయటపడరు. ఈ ప్రపంచం అంత తొందరగా ముంగట రానివ్వదు. అదే ఖరీదైన బంగారం అనుకోండి. మాస్టర్ మంచి మనస్తత్వం ఉన్న మనుషులే ఖరీదైన బంగారం. వాళ్ళ విలువ తెలియనంత వరకు అయితే చిన్న చూపే. సో తెలిసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది. ఓహో ఎవరిదో ఆవండి ఇది వదిలేసిర్రు రోడ్డు మీద. వదిలేదు అనుకుంటే అది తెగిపోయింది, చేనులో కట్టేసి ఉండి తెగిపోయి రోడ్డు మీదకి వచ్చేసేది. సో దాన్ని చూసి నాకు ఒకటి గుర్తొచ్చింది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ క్రితమే సో ఇలానే బరెల రోడ్ల మీద వచ్చేసరికి అతను హై స్పీడ్ వల్ల యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అదే అంటారు కదా, మనం ఎంత మంచి డ్రైవర్ అయినా సరే మన జీవితం అనేది మన ప్రాణం తిరిగి వచ్చే సంఘటనల మీదే ఆధారపడి ఉంటుంది. సో బి కేర్ఫుల్, సేవ్ యువర్ లైఫ్ విత్ సేఫ్ డ్రైవ్. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఇది నేనే కాదు, ఈ ప్రపంచం మొత్తం చెప్తుంది, ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటుంది. కొంచెం తాగి నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. మీకు ఇబ్బంది కలగకుండా, మీ ఫ్యామిలీకి ఇబ్బంది కలగకుండా, మీ ఫ్యామిలీని ఒంటరిగా చేయకుండా అండ్ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడకుండా చేయండి. అది నా రిక్వెస్ట్. సమ్మర్ అయినా సరే ఇప్పుడు పత్తి చెట్లు మొత్తం ఎండిపోతాయి. అవి తీసేసిన తర్వాత పొలాన్ని రెడీ చేస్తారు అన్నట్టు, కల్టివేషన్. సో అప్పట్లో అయితే నాగలితో దున్నేవాళ్ళు, ఇప్పుడు మొత్తం మిషనరీ కాబట్టి ట్రాక్టర్లు రూటర్లతో సహా దున్నుతారు. అయినా అప్పటి కాలం గొప్పదండి. అప్పటి రైతులకు అదొక ఫ్యాషను, వ్యవసాయమే ఫ్యాషను. మేబీ మన జనరేషనే లాస్ట్ అనుకుంటా వ్యవసాయం మీద ఆధారపడింది. ముందు తరాలకి వ్యవసాయం అనేది ఎంతో కూడా తెలియకపోవచ్చు. అందుకే వీలైనంత వరకు వ్యవసాయం నేర్చుకుంది, వ్యవసాయం గురించి తెలుసుకుంది. భారతదేశానికి వెన్నెముక అయినటువంటి వ్యవసాయం రైతులకే కాదు, వాళ్ళ కుటుంబాలను పక్కనున్న ప్రజలను కూడా వాళ్ళ కడుపును నింపుతుంది. ఇతని ఎవరు మధ్యలో నడుపుతున్నాడు ఏంటి సంగతి. వెబ్సైట్ కొడదామంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఎప్పుడు లెఫ్ట్కి కొట్టేస్తారు అన్న. సరే ట్రై చేద్దాం. తాటి చెట్ల తోట ఉంది కదా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే 2 ఇయర్స్ బ్యాక్ చూశాను. చిన్నగా నుండి తోట చెట్లు అనేవి పెద్దగా. ఇది వచ్చేసి దానోరాకే అండి. ఇక్కడ మ్యారేజ్ ఉందనుకుంటా, మ్యారేజ్ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ పెట్టారేమో దానోరాకేలో. సో గ్రీనరీ చూడండి. సో ఇది వచ్చేసి మెండపల్లి అంటారు, మెండపల్లి రోడ్ ఉంటుంది ఇటు. సో ఇది గర్ల్స్ హాస్టల్, మెండపల్లి గర్ల్స్ హాస్టల్. అసలు బాగలేదు. సో ఇది వచ్చేసి మెండపల్లి గర్ల్స్ హాస్టల్. ఇంద్రవెల్లి సరౌండింగ్ లో తెలియని వాళ్ళు ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా లేడీస్.
లేడీస్ హాస్టల్ కాబట్టి రెసిడెన్షియల్ కమ్ హాస్టల్ అండి. యా, ఇది వచ్చేసి ముత్నూరు ముత్నూరు మండలం. అదే ఎప్పుడైనా విన్నారా, ట్రైబల్ యొక్క మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ టెంపుల్ నాగోబా జాతర కూర్చుంటాయి చూడండి. సో అదే ఇక్కడ నుంచే దారి, మన ముత్నూరు నుంచి. నేను వెళ్ళేది స్టేట్ వెళ్తున్నాను కాబట్టి ముత్నూరు నుంచి రైట్ ఉంటుంది, దారి చూపిస్తాను మీకు. సో ఒక విగ్రహం ఉంటుంది, ఇది వచ్చేసి ముత్నూరు. ఇది మా వదిన వాళ్ళ ఊరు. సో మా చిన్నాన్న యొక్క వైఫ్ లోపల ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో ఇది ముత్నూరు వెళ్ళే దారి. రండి, ముత్నూరు. ముత్నూరు అనుకోకండి, ముత్నూరు వేరు ముత్నూరు వేరు. ముత్నూరు అనేది మాకు దగ్గరలో ఉంటుంది.